బ్యాక్ టు DNA. తెలంగాణ రాజకీయాల్లో బాంబ్ పేల్చారు ఏపీ బీజేపీ ఎంపీ సీఎం రమేష్. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కేటీఆర్ ప్రయత్నించారని చెప్పారు. కవిత జైల్లో ఉన్నప్పుడు తన ఇంటికి కేటీఆర్ వచ్చి మాట్లాడినట్లు తెలిపారు. అయితే రేవంత్ డైరెక్షన్ లో కుట్రకు తెరలేపారని బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. రేవంత్ సర్కార్ తనకిచ్చిన కాంట్రాక్ట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికే కొత్త కథలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడుతున్నారు. తెలంగాణ ప్రజల పార్టీ విలీనమవుతుందా అని ప్రశ్నించారు. ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. భరత్, చాలా సంచలనమైన కామెంట్. సో ఏం చెప్తారు? వాస్తవమే ఆయన చెప్పింది. సీఎం రమేష్ చెప్పింది వాస్తవమే. అయితే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన చేశారా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రతిపాదన చేశారా అన్నది కాదు. ఒకటి మీరు ఆలోచించండి, 10 ఏళ్ళు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు అసలు విలీనం చేయదు బీఆర్ఎస్. ఇప్పుడు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు ఏమన్నా పిచ్చోళ్ళ వాళ్ళు విలీనం చేస్తారు? ఒక దశలో ఆలోచించారు. ఆ విషయాన్ని కవిత చెప్పారు కదా. సీఎం రమేష్ ఫస్ట్ వ్యక్తి కాదు కదా, కవిత చెప్పారు కదా. ఎప్పుడు ఆలోచించారంటే 39 సీట్లు వచ్చాయి, అధికారం కోల్పోయింది. పార్లమెంట్లో ఎలక్షన్ ముందు మార్చి 25, 26 తేదీన కవితను అరెస్ట్ చేశారు. ఓకే, పార్లమెంట్ ఎలక్షన్స్ లో 17% ఓటు బ్యాంక్ పడిపోయింది. 0 సీట్లు వచ్చాయి. 10 మంది ఎమ్మెల్యేలు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేయాలి? ఎమ్మెల్యేలు కాపాడుకోవాలి. అప్పుడు వాళ్ళు లెక్క 39 మంది ఎమ్మెల్యేల్లో ఒక విధంగా ఎటువంటి పరిస్థితి ఉందంటే 2/3 వస్తే ఇంకా సేమ్ చీలిక, సేమ్ ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుందో అట్లా విలీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అంటే ఎంత? 26 బొంగ 13 మంది ఎవరు మాత్రం మిగులుతారని బీఆర్ఎస్ లెక్కలేసుకుంది సీరియస్ గా. అప్పుడు అందరి మీద అనుమానమే, 10 మంది వెళ్ళిపోయారు. సో అటువంటి సమయంలో కవిత జైలు 2-3 సార్లు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. ఆ సమయంలో కేసీఆర్ తండ్రి కదా, తండ్రి హృదయం కదా కూతురు, ఏం కావాలి వాళ్ళకు? బీజేపీ వాళ్ళకి ఏం కావాలి? కవిత బయటికి రావాలంటే ఏదంటే చేసేయండి, వాళ్ళు చెప్పి చేసేయండి అంటే వీళ్ళ ఉద్దేశం. వాళ్ళు ఢిల్లీ వెళ్ళి ఏంటంటే మేము మీతో ఫ్రెండ్లీగా ఉంటాం, కావస్తే ఎన్డీఏలో జాయిన్ అవుతాం, మేము కాంగ్రెస్ మాకు శత్రువు కాంగ్రెస్ కదా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏలో జాయిన్ అవుతాం, మీరు చెప్పినట్టు వింటాం, కవితకు బెయిల్ ఇప్పించండి, బెయిల్ ఇప్పించండి అంటే ప్రభుత్వం చేతిలో ఉండదు, ఇవన్నీ మాటలు చెప్తారు. బట్ ఏంటంటే చూడండి, జగన్మోహన్ రెడ్డికి 11 ఛార్జ్ షీట్లు వేసేంత వరకు 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆయన తెలంగాణ విషయంలో ఆయనకు అగ్రి కాగానే ఇక నేను మీ జోలికి రానని ప్రణబ్ ముఖర్జీ వాళ్ళతో అప్పుడు జరిగిన తర్వాత మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగిన తర్వాత ఆ 12వ ఛార్జ్ షీట్లో ఏం లేదని తెలిసి బెయిల్ ఇచ్చేశారు. సో ఇట్లా ఉంటాయి. ఈడీ, సిబిఐ ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయో మనకు తెలుసు. సో విలీనం చేద్దామని అనుకున్నది వాస్తవం. దాన్ని బీఆర్ఎస్ ఖండించవచ్చు, కాంగ్రెస్ వేరే విధంగా అనొచ్చు. కానీ ఏ సర్కమస్టెన్సెస్ లో విలీనం చేద్దాం అనుకున్నారు? కవిత ఒక తండ్రి హృదయం విలవిల్లాడిపోయింది. సరే, ఇప్పుడు ఆమె వేరే విధంగా వాళ్ళ ఫ్యామిలీలో వేరే విధంగా జరుగుతుంది. కవిత కూడా అంది కదా విలీనం చేస్తామని చెప్తే గనక నేను అంగీకరించదు. కానీ కవిత గురించి విలీనం చేద్దాం అనుకున్నారు, అంతే తప్ప పార్టీని కేసీఆర్ కు నడపడం చేతగాక కాదు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు, అట్లీస్ట్ ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ఎన్డీఏలో చేరుతామంటే మళ్ళీ మా మీద కేంద్ర ప్రభుత్వం కనుక అండ ఉంటే ఈ వీళ్ళ మీద పార్టీ ఫిరాయింపులో వేటు వేయించవచ్చు. ఆ భయంతో అన్న వీళ్ళు వెళ్ళింది యాక్చువల్లీ ఏమంటే మేము మీతో ఎన్డీఏలో చేరుతాం, లేకపోతే మీకు మిత్రపక్షంగా ఉంటాం, మా కాంగ్రెస్ ఇక్కడ వ్యతిరేకం కదా తెలంగాణలో, కాబట్టి మీరు ఏం చెప్తే అది చేస్తాం అని వెళ్ళారు. కానీ బీజేపీ నుంచి విలీన ప్రతిపాదన వచ్చింది. నథింగ్ షార్ట్, నాకున్న సమాచారం చెప్తున్నాను, నేను ఢిల్లీలో 8 సంవత్సరాలు పనిచేసి, మీరు విలీనం అయితే ఓకే, లేకుంటే లేదు. కేసీఆర్ దానికి కూడా రెడీ అయినారు. బట్ ఆ సమయంలో ఆగస్టు 28 బహుశా ఆ సమయంలో ఆగస్టు 28 అప్పుడు బెయిల్ వచ్చింది. కవితకు బెయిల్ వచ్చిన కొద్ది రోజులకే అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ వచ్చేసింది. సో సీరియస్లీ ఎప్పుడు జూన్ 4 రిజల్ట్ వచ్చింది, జూలైలో చాలా సీరియస్ గా దీని విషయంలో థింక్ చేశారు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయినారు. అది అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆలోచించారు. కానీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తారు? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు 3-4 రిటర్న్ రావడానికి సిద్ధంగా ఉన్నారు. పటాన్చర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇప్పటికీ నా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉందని చెప్తున్నాడు. ఆయన గద్వాల్ ఎమ్మెల్యే
నేను అసలు బీఆర్ఎస్ సభ్యత్వం ఇప్పటికీ నాకు ఉందని చెప్తున్నాడు. వీళ్ళు పిలిస్తే మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ముప్పు తిప్పలు పెడుతున్నారు. పటాన్చెరులో ఉన్న వాళ్ళు లేదా గద్వాల్లో ఉన్న సరితా తిరుపతి ముప్పు తిప్పలు పెడుతుంది ఆయన్ని. ఓకే, సో ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం రాజకీయాల్లో ఎప్పుడు ఇది వాస్తవంగా అయితే సీఎం రమేష్ ఇంటికి వెళ్ళి కేటీఆర్ ఆయన ఒక మాట చెప్పారు. ఒక విషయం సీఎం రమేష్ ఏమన్నారంటే 4 నెలల క్రితం వచ్చారు అని చెప్పారు. 4 నెలల క్రితం కవిత రిలీజ్ అయిపోయింది. ఓకే, కవిత ఆగస్టులో రిలీజ్ అయింది కదా. సీఎం రమేష్ 4 నెలల క్రితం అంటే ఇప్పుడు జూలై కదా, అంటే మార్చిలో ఆమె బయటే ఉంది కదా. మళ్ళీ కవిత దాని గురించి విలీనం ఎందుకు ప్రతిపాదన చేస్తారు కదా. కాకపోతే ఆయన 4 నెలలు అన్న వాడు తప్పు యూజ్ చేసి ఉండొచ్చు, ముందు వచ్చి ఉండొచ్చు. బట్ కమ్యూనిటీ సేమ్ సీఎం రమేష్ వెలమా, ఇది కూడా వెలమా. ప్లస్ సీఎం రమేష్ అన్ని పార్టీలకు దగ్గరనే, రేవంత్ రెడ్డికి క్లోజ్. ఆయన తెలుగుదేశం పార్టీ నేతగా ఉండగా ఢిల్లీ వచ్చినప్పుడు మేము తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సీఎం రమేష్ ఇంట్లోనే బస్ చేసేవాళ్ళు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, అన్ని పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి సీఎం రమేష్కు. మీకు తెలుసా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా వస్తే సీఎం రమేష్ ఇంటికి వెళ్తారు. ఓకే, చాలా అట్లా కట్టింగ్ అక్రాస్ ఆల్ పార్టీస్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి తప్ప ఎందుకంటే ఈజ్ ఏ కాంట్రాక్టర్. రిత్విక్ కంపెనీ ఆయన కాదని చెప్తున్నారు. రిత్విక్ కంపెనీ ఆ కామెంట్స్ ఎందుకు చేశారంటే రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఆంధ్ర వాళ్ళ కాంట్రాక్ట్లు ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపణ చేశారు. కాబట్టి ఆయన ఫైర్ అవ్వాల్సి వచ్చింది. నేను బయట పెడతా, సీసీ కెమెరా క్లిప్పింగ్స్ ఉన్నాయి నా దగ్గర, విలీన ప్రతిపాదన నాతోనే చేశారు అని సీఎం రమేష్ అంటుండొచ్చు. కాంట్రాక్ట్ల గురించి మొదలైన వ్యవహారం ఆయన సీరియస్ గా అవడానికి వచ్చింది. ఎస్, విలీనం వాస్తవమే, కానీ ఇప్పుడు కాదు. అది కవిత గురించి ఒక తండ్రి హృదయం విలవిల్లాడి. కాంగ్రెస్ లో కూడా విలీనం చేస్తా అనలేదా కేసీఆర్? తెలంగాణ ఇస్తే చేశాడా? అది అందరికీ తెలుసు. సరే, బీజేపీలో నిజంగా కవితను రిలీజ్ చేస్తే విలీనం చేసినా సరే మళ్ళీ బయటకు ఎట్లా రావాలో కేసీఆర్ తెలుసు. అంత తెలియలేని వాడు కాదు కదా కేసీఆర్. సో ఆయన చెప్పింది వాస్తవంగా అయి ఉండొచ్చు, కానీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది? బీఆర్ఎస్ వాళ్ళు ప్లీనరీ సక్సెస్, ఎమ్మెల్యేలు రిటర్న్ అది ఇది అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి బీఆర్ఎస్ మొత్తం ఇంకా మేము అధికారంలోకి రాదు అనుకునే పరిస్థితి లేదు కదా. ఎందుకు అదవుతారు? సరే, ప్లీనరీ అయితే సూపర్ సక్సెస్. ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. సో మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ప్లస్ అట్లాగే శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి సంగప్ప గారు ఉన్నారు. ముందుగా ఎస్ సంగప్ప గారు ఏంది విలీనమా పొత్తు ఉంటుందా 2028లో? ఇప్పుడు మీ కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారిని డిక్లేర్ చేయగానే మీ పార్టీ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అని చెప్పి. ఎవరన్నా సార్ మీరు? సరే, మీరు మీ అజంప్షన్ కావచ్చు, లేకపోతే సరే మీరు ఇంకా ఒక కామెంట్, మీ కామెంట్ కూడా కావచ్చు, నేను కాదనా. కానీ కవిత గారి లెటర్ లో మీరు చూశారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ మీరు అలా విలీనం చేస్తా అనడము మాకు నచ్చలేదు అదేం చెప్పి. అంటే విలీనం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారనేది కవిత గారి లెటర్ లో ఉంది, కాదనడానికి లేదు. కానీ భారతీయ జనతా పార్టీ సరే ఈ రోజు ఎంపీ ఎలక్షన్ తర్వాత మీరు చూసారు 8 ఎంపీ స్థానాలు అంటే 17 సరే, ఒకటి ఓల్డ్ సీట్ లో ఎప్పుడు ఎంఐఎం గెలుస్తుంది కాబట్టి 16 అనుకోండి. 16 సగం మేము గెలిచినాం, బీజేపీ బీఆర్ఎస్ 0 గెలిచింది మొదటిది. కాబట్టి మేము బలపడ్డామని అనుకుంటున్నాం. ఆ తర్వాత సరే మీరు ఎంపీ ఎలక్షన్ లో మోడీ గారి పేరు మీద గెలిచినట్టారు మీరు, కొంతమంది అంటారు. అప్పుడు నిన్న మొన్న ఈ మధ్యలో జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాల్లో గ్రాడ్యుయేట్ కావచ్చు, లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో దాదాపు 4 ఉమ్మడి జిల్లాలు, 40% ఆఫ్ తెలంగాణ స్టేట్. అక్కడ కూడా మేము మంచి మెజార్టీతో గెలిచినాం అక్కడ కూడా. కాబట్టి మేము ఏమనుకుంటాం, మేము భారతీయ జనతా పార్టీగా మేము స్టేట్ లో మేము సింగిల్ గా పోయే సత్తా ఉందన్నటువంటి నమ్మకంతో ఉన్నాం. లాస్ట్ టైం మొన్నటి ఎలక్షన్ లో కూడా అసెంబ్లీ ఎలక్షన్ లో మేము సింగిల్ గానే పోయాము. 8 సీట్లు మా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కాబట్టి మేము బీఆర్ఎస్ ని విలీనం చేసుకోవడానికి ఆ రోజు సిద్ధంగా లేము, ఈ రోజు సిద్ధంగా లేము అనుకుంటాను. అయితే మీకు అర్థమైంది ఇప్పుడు ఇంతకంటే ఇంకా ఆ రోజు సిద్ధంగా లేరా? ఏమండి ఆ రోజు సిద్ధంగా లేరా? రిజెక్ట్ చేసినారని చెప్తున్నారు కదా. అసలు వచ్చేవాళ్ళు ఇప్పుడు రారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు ఇప్పుడు మీరు అన్నారు కదా 4 ఏమన్నారు 8 ఎంపీ స్థానాలు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అన్నారు కదా. రేపు 31 జడ్పీ చైర్మన్ జరుగుతాయి. ఎన్ని జడ్పీ చైర్మన్లు వస్తాయి బీజేపీకి? మనం అంటే 31లో ఎన్ని గెలుస్తారు జడ్పీ చైర్మన్లు? మంచి నెంబర్తో గెలుస్తామని నమ్మకంతో ఉన్నాం. జడ్పీ చైర్మన్లు అడుగుతున్నా, జడ్పీటీసీలుగా జడ్పీ చైర్మన్లు ఎన్ని వస్తాయి? జడ్పీ చైర్మన్
కూడా గెలుస్తాం సార్, జడ్పీ చైర్మన్ కూడా గెలుస్తాం. ఎన్ని సీట్లు వస్తే చూద్దాం సార్. మీకు తెలుసు నాకంటే ఇక మీరు జాతీయ రాజకీయాలపైన మీకు బాగా అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీ 2 లోక్సభ స్థానాల నుంచి 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. 2 ఎంపీ సీట్ల నుంచి 3 సార్లు అత్యధికమైన మెజార్టీతో 3వసారి భారతదేశంలో అధికారంలోకి వచ్చింది. అత్యధిక ఇప్పుడు నెహ్రూ గారు తర్వాత ఇందిరాగాంధీ గారి యొక్క మార్కును కూడా ఈరోజు దాటేసి నరేంద్ర మోడీ గారు అత్యధిక రోజులు ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిగా ఆయన ఇప్పుడు ఎలివేట్ అయ్యారు. ఒక్క నెహ్రూ గారు ఒక్కరు ఇప్పుడు ఐఎస్ అంటే నెక్స్ట్ నెహ్రూ గారు ఒక్కరే ఉన్నారు. సో ఆ రోజు నుంచి 2 ఎంపీలు ఉన్న స్థానం నుంచి లెవెల్ నుంచి ఈ రోజు ఏ స్థాయికి వచ్చినా మీకు తెలుసు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆర్గానిక్ గా ఇనార్గానిక్ గా అంటే వాళ్ళు విలీనం చేస్తారన్నా మీరు రెడీగా లేరు, అసలు తీసుకోరు. ఇప్పటి వరకు అయితే మా పార్టీ పెద్ద నాయకులందరూ చెప్పారు, వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు విలీనానికి సిద్ధంగా లేరు. ఇంతకుముందు మీరు కామెంట్ చేసి మీరు చెప్తున్నటువంటి ఏదో ఈ రోజు ఉన్నటువంటి మీ సోర్స్ సీఎం రమేష్ గారు కూడా వస్తా అంటే కూడా విలీనానికి సిద్ధంగా మేమే విలీనం చేసుకోలేదని చెప్పారు కదా. వాళ్ళు మా ఇంటి చుట్టూ తిరిగినా కూడా సోర్స్ కాదు ప్రెస్ మీట్ పెట్టారు సీఎం రమేష్ గారు. అందుకే ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీ చెప్పింది. అందుకే నేను కూడా ఏమంటారు కోర్టు చేస్తున్నా కదా. ఆయన కూడా మా పార్టీ సిద్ధంగా లేదని చెప్పారు కదా. కేటీఆర్ మా ఇంటి చుట్టూ తిరిగినా కూడా సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. సరే ఆయన అదే విలీన ప్రతిపాదన కావాలి వీళ్ళు చెప్తున్నారు అన్నప్పుడు మరి కవిత గారు కూడా రాశారు కదా. దయాకర్ గారు భరత్ భాయ్ దయాకర్ గారు ఏంటి ఏం జరుగుతుంది? రిత్విక్ కంపెనీ గురించి ఆరోపణలు చేస్తే మీరే సీఎం రమేష్ తో ప్రెస్ మీట్ పెట్టించారు అంటారు. ఇప్పుడు సీఎం రమేష్ ఏ పార్టీ భరత్ గారు? ఏ పార్టీ అయినా రేవంత్ రెడ్డి చాలా అత్యంత సన్నిహితుడు, క్లోజు. ఇప్పుడు నాకు శ్రీధర్ రెడ్డి సన్నిహితుడు కాదా, సంగప్ప సన్నిహితుడు కాదా, మీరు సన్నిహితుడు కాదా? మీకు ముగ్గురు వేరా? కామెంట్ తీసుకోలేదు సార్, తర్వాత తీసుకోలేదు కంపల్సరీ. మీరిద్దరు V6 లో పనిచేసినప్పుడు పొద్దుగాల ఒకరు సాయంత్రం ఒకరు మమ్మల్ని వాయించిన వాళ్ళు కారా? శ్రీధర్ రెడ్డి నా ఆత్మీయుడు కాదా? ఇప్పుడు ఏంది మీరు చెప్పేది ఏంది? విలీనం అప్పుడు చెప్పారు, కవిత జైల్లో ఉన్నప్పుడు చెప్పారు అని చెప్పారు ఆయన కదా. ఇప్పుడు సిచ్యువేషన్ మారింది కదా, కాంటెక్స్ట్ మారింది. మీరు నా ముందు ఇంట్రడక్షన్ వినలే, నేను చెప్పాను అది వాస్తవమే. విన్నా గానీ ఇప్పుడు 2009లో బీఆర్ఎస్ టీడీపీ పొత్తుకు కారణమే సీఎం రమేష్. ఒకే సామాజిక వర్గం అశోక్ గజపతిరాజు గారితో పాటు సీఎం రమేష్ గారు. బీఆర్ఎస్ బీజేపీ 2009లో పొత్తు ఎక్కడుంది? బీఆర్ఎస్ కాదు, టీడీపీతో 2009లో ఎవరు కూటమి లేదు కదా. బీజేపీ కాదు, టీడీపీ టీఆర్ఎస్. హలో, ఆ రోజు టీడీపీ ఎవరితో? టీఆర్ఎస్ మహాకూటమి. టీడీపీ ఎవరికి మద్దతు? మహాకూటమి ఎవరికి మద్దతు కాదు, టీఆర్ఎస్ సెపరేట్ గా పోయి జాయిన్ అయింది. ఆ మహాకూటమి మొత్తం ఎలక్షన్ అయిన తర్వాత లుధియానా సభలో ఓన్లీ టీఆర్ఎస్ జాయిన్ అయింది, టీడీపీ కాలే. అప్పుడు టీడీపీ జాయిన్ కాకపోయినా టీడీపీ టీఆర్ఎస్ బీజేపీ ఒక తాను ముక్కలే మిత్రమా. ఎందుకంటే మహాకూటమిలో సిపిఐ ఉన్నాయి. అప్పుడు మీకు గుర్తుండే ఉండుంటది. టీడీపీ ఒకటే కాదు, టీడీపీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం. కాబట్టి మేమెక్కడ ఉన్నాం, మీరే ఉన్నారు, మీరు మీ మిత్రులు ఉన్నారు వాళ్ళతో, మీతో కలిసి నేను ఒక మాట అంటే ఇప్పుడు ఇలా టీడీపీతో పొత్తున్నారంటే ఇప్పుడు మనోళ్ళంతా రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే అంటారు కదా. మరి కేసీఆర్ ఎవరి శిష్యుడు, ఎవరి మంత్రివర్గంలో మంత్రి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నా మంత్రిగా చేసిందా? తెలంగాణ విడిపోయినాక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు తెలంగాణలో. కేసీఆర్ అదే చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చారు కదా ఆయన. మరి ఇప్పుడు ఆయన ఏమో తిట్టి వచ్చిండు, ఏమో తిట్టకుండా వచ్చిండు, గింతే తేడా. ఓకే, ఇప్పుడు పనిచేసిన దగ్గర గురువుని తిట్టాల్సిన అవసరం లేదనుకున్నాడు, ఆయన తిట్టి వచ్చిండు. తిట్టడం ఎందుకంటే రాజకీయ ప్రయోజనం. ఈయన వచ్చిండు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ ఉందా విలీనం ఆన్ ది కార్డ్స్ ఉందా మీ ఉద్దేశంలో? ఇక విలీనమైన పొత్తైనా బీఆర్ఎస్ బీజేపీ ఎప్పటికైనా ఒకటే, కమలం గులాబీ వికసిస్తాయి ఎప్పటికి కూడా. విన్నావా? అవి అంటుగొమ్మలు. కాబట్టి వాటిని పెద్దగా మనం వేరు అనుకోవడానికి అవకాశం లేదు. అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడు ఎట్లా, నేను ఒక మాట అంట కానీ నువ్వు ఆలోచించుకో.
దయాకర్ అన్న జయరామ్ సీఎం రమేష్ నేను సంగపన్న మాట నీది వింటానా? సీఎం రమేష్ దగ్గరికి పోయి మా పార్టీని విలీనం చేస్తా, నువ్వు మాట్లాడు అన్నా అని చెప్పి కేటీఆర్ అనే సాన్నిధ్యం ఉన్నది ఒకటి. కేసీఆర్ ఏం చేసిండు తెలుసా? మోడీ గారి కాడికి పోయి ఇగో నా కొడుకున్నాడు, నువ్వేం చేసుకుంటావో చేసుకో, బ్లెస్ చేయి అని చెప్పేసి కేసీఆర్ అన్నాడు. అంటే వాళ్ళు బీజేపీతో అండగాగే స్థితి ఏ విధంగా ఉన్నదని చెప్పకనే చెప్తున్నది. ఇంకా ఆయన బెదిరించింది అసలుకే సీఎం రమేష్, ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నీ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్పిన పరిస్థితి. సరే సీఎం రమేష్ పక్కన పెట్టు, కవిత గారు ఏమన్నారు? బీజేపీతో పొత్తు మనకెందుకని అన్నందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందని అన్నది. సీఎం రమేష్ అంటే కులపోడు కావచ్చు, కానీ కవిత సొంత రక్తం కదా. కానీ బీజేపీతో పొత్తో లేకపోతే వెళ్ళడం అనుకున్నది ఆమె గురించే కదా, ఆమె జైల్లో ఉన్నప్పుడే కదా ప్రతిపాదన. జైలు కంటే ముందే జరిగింది. జైలు అనేది అరెస్ట్ కాకంటే అరెస్ట్ అయినాక జరిగిందేమో వేడుకోలు, అరెస్ట్ కాకంటే ముందు జరిగిందేమో డిమాండ్. ఇంతే తేడా. కాబట్టి ఇవాళ నేను అంటున్నా, మా శ్రీధర్ బాధపడ్డా ఏం లేదు, మా సంగప్పన్న నాతో కొట్టాడాలనుకున్నా సరే, మీరు ఎప్పటికైనా ఒక తాను ముక్కలే, కాంగ్రెస్ తో కలవలేరు. రేవంత్ రెడ్డి గారితో ఏదో విభేదాలు వచ్చినందుకు కేటీఆర్ అట్లా మాట్లాడుతున్నాడు, ఏదో తన అస్తిత్వం కొరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ ది ప్రొటెక్టర్ ఆఫ్ ది బీఆర్ఎస్. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి. శ్రీధర్ రెడ్డి గారు ఇవాళ సీఎం రమేష్ ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేశారు. సీసీ కెమెరా విజువల్స్ కూడా బయట పెడతాను, మా ఇంటికి వచ్చిన అని చెప్పారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన సీసీ కెమెరా విజువల్ బయట పెడతానంటే అది నాకు అర్థం కాని విషయం. ఒకవేళ పోయి ఉంటే మాట చెప్తున్నారు, దానికి ఏమైతుందని? ఇప్పుడు ఆయన ఏదో ఒక ఆరోపణ చేసి దానికి సపోర్ట్ చూపిస్తా అన్నట్టు నేను సీసీ కెమెరా విజువల్ బయట పెడతా ఇవన్నీ మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ఆయన చాలా స్థాయి తగ్గి ఒక ఎంపీ అని మర్చిపోయి, ఒక సీనియర్ పొలిటీషియన్ అని మర్చిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పద్ధతి కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విలీనము బీజేపీలో ఎందుకు చేయాలనుకుంటుంది, ఆ అవసరం మాకు లేదు అనే విషయాన్ని పదే పదే చెప్పినారు. అయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఎవరి యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎవరి రాజకీయ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రమేష్ మాట్లాడి నాకు అర్థం కాలేదు. ఆయనకేదో కాంట్రాక్ట్ వచ్చింది తెలంగాణలో, దాంట్లో రేవంత్ రెడ్డి గారికి ఆయన కచ్చగచ్చిపోలి భూముల విషయంలో చేసినటువంటి ఒక మేలు కోసమో ప్రయోజనానికో ప్రతిగా చేశారనే విషయాన్ని కేటీఆర్ చెప్పే సందర్భంలో ఒకవేళ నీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే మీరు మంచిగా టెండర్లు రావాలనో మరొకటో చెప్పొచ్చు. కానీ ఏదో ఆయన మమ్మల్ని బెదిరించినట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేటీఆర్, నేను ఇట్లా చెప్తా, సీసీ కెమెరా ఫుటేజ్ బయట పెడతా, ఇవన్నీ బ్లాక్ మెయిల్ టాక్టిక్స్, ఇట్లాంటివన్నీ నడవయి. ఈ పిచ్చి పిచ్చి మాటలు, చిల్లర మాటలు, చీప్ టాక్టిక్స్, ఏదో బెదిరించినట్టు మాటలు, ఇవన్నీ మాట్లాడితే మాట దగ్గర మాడుకో. తెలంగాణలో మమ్మల్ని ఏదో బెదిరియాలని అనుకుంటే నీతో కాదు, నీ అనుకున్న తరం కాదు. ఈ పద్ధతి కాదు కదా. ఎందుకు మాట్లాడతారండి? అంటే మీరు ఆయన రిత్విక్ కంపెనీ కాంట్రాక్ట్ల గురించి ఏదో మాట్లాడితే ఆయన విషయం అన్నారు, ఆంధ్ర పెట్టుబడిదారు ఇంకేదో అన్నారు. మేము రాజకీయ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడినాం. ఏం మాకు హక్కు లేదా? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం గురించి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇటువంటి ఒప్పందాల గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే హక్కు ఉండదు. కానీ ఆయన ఎక్కడాయనో ఏందో కథ, ఇక్కడ ఒక కాంట్రాక్ట్ గురించి మేము మాట్లాడితే మమ్మల్ని బెదిరిస్తారా? ఎంత ధైర్యం ఉంటే ఎవరిని చూసుకొని మీ సంగతి చూస్తామనో, లేకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంట. నేను అడుగుతున్నా, నువ్వు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఇది అసలు విషయం వాస్తవమా కాదు అది చెప్పండి. విలీనంకు పొత్తుకు సంబంధించి విలీనం గాని పొత్తు గాని ప్రతిపాదన వచ్చింది వాస్తవమా కాదా? ఎందుకంటే ఇదే మాట కవిత కూడా అన్నారు. ఇప్పుడు కవిత గారు అన్నారా, మరొకరు అన్నారా, అది విషయం కాదు. 100 సార్లు చెప్పినాం. ఇవాళ కేటీఆర్ గారు మళ్ళీ ట్వీట్ చేస్తే కూడా దాంట్లో రాశారు. ఇవన్నీ ఏదన్నా మేము గట్టిగా ఒక రాజకీయ పరమైనటువంటి
విమర్శ చేయంగానే ఏదో విలీనమని ప్రతిపాదన చేసిండ్రు, ఏదో భయపడ్డరు, ఇవన్నీ ఏదో చెప్తా ఉన్నారు. అవసరం లేదు కదా అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ ఎవరైతే మాట్లాడుతారో సీఎం రమేష్ గారు, ఆయన గురించి సివిఎల్ నరసింహరావు గారిని బీజేపీ రాజ్యసభ మాజీ ఎంపీ అధికార ప్రతినిధి ఉండేవారు ఏం మాడినరు. ఆయన ఆంధ్ర మాల్య, ఆయన 100 కోట్ల రూపాయలు సంబంధించి ఏదో ఐటీ కొట్టాడనో మరొకటి అని చెప్పేసో ఈడీ వాళ్ళ కేసు పెట్టారని, దానికి సంబంధించి పత్రికల్లో పుంగాను కథలు వచ్చినాయి. మరి ఆయనను ఎథిక్స్ కమిటీకి రాసి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలా అని ఆ రోజు చెప్పిన మాట వాస్తవం కాదా? కొన్ని రోజులకి ఆయన పోయి బీజేపీలో కలిసినటువంటి మాత్రం వాస్తవం కాదా? అప్పుడు ఆయన టీడీపీలో ఉండే ఆయన మీద కేసులు ఉన్నాయని, ఈ అన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత కేసులు అయినాయని చెప్పిన తర్వాత 74 కోట్ల రూపాయలు అన్ట్రేసబుల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పేసి 25 కోట్ల రూపాయల డూబియస్ బిల్స్ ఉన్నాయని చెప్పి ప్రింట్ పత్రికలో చూశాను. ఇంతకుముందు చెప్పాను కూడా. అది రాజ్యసభ ఎంపీ అప్పుడున్న ఆయన సివిఎల్ నరసింహరావే మాట్లాడిన ఆయన మా పార్టీ మీద, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీద బెదిరించినట్టు మాట్లాడితే, మీరు ఈ చిల్లర ఎవరి తాటాకు సప్పులకి బెదిరించడం ఎవరు లేరు, నువ్వేం చూపెట్టుకున్నావు చూపెట్టు. ఈ డైవర్షన్ టాక్టిక్స్ దేనికోసం, ఎవరి కోసం? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న రోజులు మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేము మీ సంగతి చూస్తామని ఒకడు, లేకపోతే ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోని ఒకడు. ఏం చేస్తారు మీతో? ఏమవుతుంది చెయ్యి. ఏ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనో ఎట్లనో చూపిస్తాం కదా కథ ఏందని బెదిరిస్తున్నారా? ఈడ భయపడ్డ ఉన్నారు ఎవరన్నా? ఈ ఉడుతూపులు అన్ని ఈడ కాదు, ఏడ తావున్నదో కాడ చూపించుకోవాలి. సంగప్ప గారు, ఇప్పుడు ఈ ప్రపోజల్ ఏంది, వచ్చిందా మీ దగ్గరికి లేదా? ఒకటండి, సంగప్ప గారిని అడుగుతున్నాను. ఈ ప్రపోజల్ పైన మాకంటే ఎక్కువ కవిత గారే అన్నారు, చేస్తా అన్నారు నాన్న అని చెప్పి ఆమె రాసినారు. ఇప్పుడు సీఎం రమేష్ గారు అంటున్నారు మీరు విలీనం చేస్తా అని చెప్పి మా చుట్టూ తిరిగినారు అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు రిజెక్ట్ చేసినామని కూడా ఆయన చెప్తున్నాడు. అంతకంటే ఎక్కువ నా దగ్గర ఇంకేం సమాచారం ఉంటుంది. ఒకటి. రెండోది, నేను ఒకటే చెప్తున్నా, మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. మేము చాలా స్ట్రాంగ్ అవుతున్నాం స్టేట్ లో. కాబట్టి మేము ఒంటరిగా పోరాడే స్థాయికి వచ్చాం, ఒంటరిగా పోరాడేటువంటి లెవెల్కి వచ్చాం. కాబట్టి కానీ ఎందుకు భారతీయ జనతా పార్టీ అది ఇప్పుడు వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు, వీళ్ళేమో ఈ విధంగా అంటారు, బీఆర్ఎస్ బీజేపీ అంటారు. దానికే నేను చెప్తామనుకున్నా. ఏమైంది భరత్, అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఒక నరేషన్ క్రియేట్ చేసింది, బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే కవిత గారిని అరెస్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళకు నరేషన్ క్రియేట్ చేశారు. అండ్ బండి సంజయ్ గారు దించారని చెప్పి ఆ నరేషన్ లో వాళ్ళు సక్సెస్ అయింది. జనం కొంతవరకు, అంటే అబద్ధాన్ని కూడా ఒక్కసారి 2 సార్లు జనం నమ్ముతారు, 3వ సారి నమ్మరు. సో వాళ్ళ నరేషన్ నమ్మారు, వాళ్ళ అబద్ధాన్ని నమ్మారు. వాళ్ళకి అప్పుడు బీజేపీ కోట వేయాల్సిన వాళ్ళు కూడా సరే అటు ఆలోచించారు. కేసీఆర్ మీద కోపం ఉండేది, వీళ్ళిద్దరు ఒకటైనటువంటి ఒక నరేషన్ జనంలోకి బాగా తీసుకెళ్లగలిగారు, సక్సెస్ అయ్యారు. అబద్ధపు ప్రచారంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది, అప్పుడు కాంగ్రెస్ గెలిచింది. కానీ ఎంపీ ఎలక్షన్ కి వచ్చేసరికి కూడా సేమ్ మళ్ళీ అదే చేశారు, అదొకటి చేశారు. మళ్ళీ ఇంకోటి రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పారు. నిజానికి రాజ్యాంగాన్ని అత్యధిక సార్లు మార్చింది కాంగ్రెస్ పార్టీ. సార్ అది చర్చ వేరే. ఆ 2 మాటలు చెప్పిన జనం కొంతవరకు నమ్మారు, కొంతవరకు నమ్మలేదు. అందుకే ప్రజలు మాకు 8 సీట్లు వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. సో మళ్ళీ 3వసారి ఇంకా ఇది కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమనుకుందంటారే, ఇదేదో నరేషన్ బాగుంది, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాంగ్రెస్ బీజేపీ 2 ఒకటే ప్రచారం చేద్దామని కేటీఆర్ గారు దాన్ని ఎత్తుకున్నారు. కానీ కేటీఆర్ గారికి బాగా తెలుసు భారతదేశంలో రేవంత్ రెడ్డికి చాలా అద్భుతంగా కోఆపరేట్ చేస్తున్నారు అంటారు. బడే బాయ్ చోటే బాయ్ అంతా ఒకటేని. అదే చెప్పబోతుంది సార్. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు కానీ మోడీ అపాయింట్మెంట్ మాత్రం వెంటనే దొరుకుతుందని బీఆర్ఎస్ అంటున్నది. అది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? శ్రీధర్రెడ్డి గారు నేనంటే భరత్ గారు వెస్ట్ బెంగాల్ లో మమతా బెనర్జీ గారు హిందువులను ఊచకోతకు వస్తున్నారు ఇప్పుడు కూడా ప్రెసెంట్. అయినా కూడా మమతా బెనర్జీ గారు అడగగానే ఆమె ప్రధానమంత్రి గారు ఆమెకు వెంటనే అపాయింట్మెంట్ ఇస్తారు. ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినా కూడా ఈవెన్ స్టాలిన్ గారు కూడా ఎన్నోసార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ ఆ రాష్ట్రాల్లో నేను చెప్తా, ఎస్ కరెక్టే.
అపాయింట్మెంట్ ఇస్తారు కానీ ఆ రాష్ట్రాల్లో గవర్నర్ ముప్పు తిప్పలు పెడతారు ఆ ప్రభుత్వాన్ని. వెస్ట్ బెంగాల్లో గవర్నర్, తమిళనాడు గవర్నర్ విషయంలోనే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అక్కడ సార్ వెస్ట్ బెంగాల్లో భరత్ ఏం మాట్లాడుతున్నారు మీరు? వెస్ట్ బెంగాల్లో హిందువుల ఊచకోతకు వస్తున్నారు, వాళ్ళ ఇల్లు కలిసేస్తున్నారు. అదే గవర్నర్లు ముప్పు తిప్పలు పెడతారు. ఇక్కడ గవర్నర్ కోఆపరేటివ్ కదా. తప్పినప్పుడు గవర్నర్ బరాబర్ చేస్తాడు. అది వేరే ఇది వేరే. తప్పు దయచేసి అట్లా మాట్లాడద్దు. అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పరిస్థితిని అక్కడ గవర్నర్ తమిళనాడులో స్టాలిన్ పెట్టిన బిల్లులు అన్ని ఆపితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. గవర్నర్ కు టైం లిమిట్, రాష్ట్రపతికి టైం లిమిట్ ఫిక్స్ చేసింది. ఇప్పుడు మీరు పోయిన బీఆర్ఎస్ గవర్నమెంట్ లేమో దాసో శ్రవణ్ ఇంకొకళ్ళు ఎమ్మెల్సీ ఏమో ఆపారు గవర్నర్. ఇప్పుడు రాగానే కోదండరావు వాళ్ళది క్లియర్ చేశారు. సో దట్ ఇట్ షోస్ బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటి అని వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నారో అది కరెక్ట్ కాదంటారా? ఎట్లయితుంది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో? అప్పటిన్నటువంటి దాని ఏమంటారు లీగల్ అప్పుడు చేశారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు చేస్తున్నారు. దానికి గవర్నర్ గారి యొక్క అథారిటీస్ ని మాకెందుకు ఆపాదిస్తారు? గవర్నర్ గారిని మాకెందుకు ఆపాదిస్తారు? ఇప్పుడు ఆమె ఒకప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు, ఇప్పుడు గవర్నర్ పోస్ట్ లోంచి సీదాబాయి మళ్ళీ ఆమె బీజేపీ ఎంపీగానే పోటీ చేసింది అంటారా? మీకు ఎట్లా ఆపాదిస్తారంటే పార్టీకి రాజీనామా చేసి, మీకు తెలియదు కాదు, పార్టీకి రాజీనామా చేసి రాజకీయాలకు రాజీనామా చేసి గవర్నర్ గా బాధ్యతలు తీసుకుంటారు. ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు నిన్న మొన్నటి దాకా టీడీపీలో ఉన్నారు, టీడీపీ నుంచి ఉన్నారు. ఈ రోజు ఆయన గవర్నర్ గా అయ్యారు. ఇంకా టీడీపీ కార్యకర్త అంటారా? ఆయనకి టీడీపీ నాయకుడు అంటారా? ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆయన. ఇది కూడా అంతే. సో ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బయటకి పైనుంచి ఆకాశాన్ని తీసుకొచ్చిందా? అంతే ఉంటుంది సార్. అది సీట్లో ఉండని రోజులు, ఆ సీట్ లో ఉండని రోజులు రాజ్యాంగానికి బీజేపీ అంటే అంటరాని పార్టీ అని బీజేపీని ఇప్పుడు అయస్కాంతంలాగా ఒకప్పుడు అంటరాని పార్టీ అని బీజేపీని ఇప్పుడు అయస్కాంతంలాగా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు రెండు పార్టీలతో జతగట్టిస్తున్నారు రాష్ట్రంలో. కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని, ఈ పార్టీని ఆ పార్టీ. లేదు సార్, నేను అదే చెప్పబోతున్నాను భరత్ నేను అదే చెప్పబోతున్నాను. కాంగ్రెస్ ముక్త్ భారత్ మా నినాదం, కాంగ్రెస్ ముక్త్ భారత్ మా టార్గెట్. వాళ్ళని కేవలం ఇప్పుడు 3 రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసినాం. 18-20 రాష్ట్రాలకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మెల్లమెల్లగా ఈరోజు 3 రాష్ట్రాలకి పరిమితం చేసినాం. నెక్స్ట్ ఎలక్షన్ లో ఆ 3 రాష్ట్రాలు కూడా ఉంచము. మేము అక్కడ కాంగ్రెస్ అక్కడి నుంచి కూడా ముక్తి చేస్తామన్న నమ్మకంతో, విశ్వాసంతో మేము ముందుకెళ్తున్న వాళ్ళం. మాకు మేము వాళ్ళతో వస్తానట్లు చేస్తాం. పార్టీతో కాదు, రేవంత్ రెడ్డితో, పర్సనల్ గా రేవంత్ రెడ్డితో. సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారు, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి గారు, మమతా బెనర్జీతో లేదు మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారు. వాళ్ళ రాష్ట్రానికి అవసరం ఉన్నది ఇచ్చే అవకాశం ఉంటే ఇస్తారు అక్కడ వాళ్ళ పరిధిలో. ఓకే, స్టాలిన్ మమతా బెనర్జీతో మళ్ళీ ఆ ఈక్వేషన్ లేదా? ఇంకోటి మీరు ప్రశ్న అడిగారు సార్ భరత్ మీరు ఒక మాట అన్నారు, రాహుల్ గాంధీ గారు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరని చెప్పి. అది వాళ్ళు చూసుకోవాలి. ఆ పార్టీ రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇస్తలేరని ఒక వార్త వస్తుంది. నెక్స్ట్ ఈ రోజు ఏదో పేపర్ లో చూసిన నేను, ఇంగ్లీష్ పేపర్ లో రేవంత్ రెడ్డి అవుట్ బట్టి ఇన్నని. సో కాంగ్రెస్ పార్టీ గతంలో రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. నిన్ననే పొగిడాడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. మాకేం తెలుసు? నిన్ననే పొగిడాడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ. సార్ నాకు తెలియదు అది. ఎవరితో లేరా? కాదు, నేను చెప్తున్నా మీకు, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని మీరే అంటారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తున్నారని మీరే అంటారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేను కాదు అన్నది. రోజు కేటీఆర్ అంటారు, లేకపోతే మిగతా బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ లో ఆయన వ్యతిరేకులు అంటారు. నన్ను మిస్ చేయకండి సార్. ఒక విషయం భరత్, ఇప్పుడు కేటీఆర్ గారు సరే అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్ ఇగ్నైట్ చేయడం వాళ్ళకు ఉన్న అలవాటు అది. సో ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం ఇప్పుడు మొన్నటి ఎంపీ ఎలక్షన్ 0 అయిపోయింది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా వాళ్ళు పూర్తిగా బలహీన పడిపోయినారు. సో మళ్ళీ ఒకసారి తెలంగాణ సెంటిమెంట్ ఇగ్నైట్ చేయాలని చెప్పి అందులో బీజేపీ బాగా బలపడుతుంది కాబట్టి బీజేపీకి ఆపాదించాలా, బీజేపీని బలహీనపరచాలని చెప్పి సీఎం రమేష్ గారు ఇచ్చింది తీసుకొచ్చారు. ఆగండి తర్వాత మీరు మాట్లాడండి. అయితే సీఎం రమేష్ గారు సరే ఆయన బీజేపీ ఎంపీ కావచ్చు, కానీ ఆయనకు అంతకు ముందు కాంట్రాక్టర్ ఆయన.
ఇంకోటి మీరు ఒకటి చూడండి, ఇప్పుడు ఏదైతే ఈ ఫోర్త్ సిటీ కాంట్రాక్ట్ అంటున్నారో అందులో మెగా పాల్గొన్నది ఆ బిడ్డింగ్ లో ఎల్ఎన్టీ పాల్గొన్నదట. నాకు ఈ రోజు ఇంతకుముందు వేరే మీడియా మిత్రుడి దగ్గర ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తూ వచ్చింది. ఎల్ఎన్టీ పాల్గొన్నది, మెగా పాల్గొన్నది, ఇంకా చాలా పాల్గొన్నాయి. సార్ నామినేషన్ ప్రాజెక్ట్ సార్ 5 లక్షల నామినేషన్ శ్రీధర్ కూడా తెలుసు. ఎందుకంటే కానీ సివిల్ కాంట్రాక్టర్ ఇప్పుడు కాంట్రాక్ట్స్ మీద నాకంటే కానీ బాగా తెలుసు. నా 5 లక్షలు దాటితే నామినేషన్ మీద ఇయ్యారు. అట్లాంటి కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ ని నామినేషన్ మీద ఇచ్చారు అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడతారు. ఆయన కూడా ఇంతకుముందు సీఎం, దాదాపు సీఎం గానే ఉన్నారు కదా ఆయన, షాడో సీఎం గా. అది ఎట్లా సాధ్యమవుతుంది? కావాలని చెప్పి ఏదో ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి బదనాం చేయాలా, మళ్ళీ ఒకసారి ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ ఎట్లా తీసుకిస్తారని ఒక బదనాం ఒక సెంటిమెంట్ ఇగ్నైట్ చేయడం, సెంటిమెంట్ ఫ్లేరప్ చేయడం, రెచ్చగొట్టడం. అది ఇప్పుడు ఆంధ్రోల కాళ్ళకు ముళ్ళు గుచ్చితే నోటితో తీస్తానది ఎవరు? వాళ్ళ ఆంధ్రోల ఇంటికి పోయి చేపల పులుసు చూసి బేసిన్ లేవు బేసిజాలు లేవు అన్నది ఎవరు? ఆంధ్ర సీఎం తీసుకొచ్చి ప్రగతి భవన్ లో అంటే అప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ లో భోజనాలు పెట్టింది ఎవరు? అవకాశ పరిస్థితిని బట్టి సందర్భాన్ని బట్టి మారిపోతారా? దయాకర్ గారు, ఇప్పుడు ఒక విషయంలో క్లారిటీ. ఇప్పుడు సీఎం రమేష్ ఏదైతే ఆరోపణ చేశారో అది మీరు నమ్ముతున్నారా బలంగా? విలీనమా లేకపోతే అండర్స్టాండింగ్ ఉందంటారా, లేకపోతే పొత్తు జరుగుతుందంటారా? ఇక టీఆర్ఎస్ ను బీజేపీని ఎవరు వస్తారో రమ్మను. భద్రాచలం రామ్ అయితే అందరికి ఇష్టమే కదా, వీళ్ళిద్దరికి మాకు కూడా. మనకు అయోధ్య తర్వాత దక్షిణ అయోధ్య అంటే భద్రాచలం. ఓకే, వాళ్ళిద్దరి మధ్యన రాజకీయ రహస్య ఒప్పందం ఉందని మేము అంటున్నాం. లేదు అంటే రాముని కాడ కొట్టమను. ఎవరిష్ట దేవుడు ఎవరైనా ఏమైనా కావచ్చు కాక భద్రాచల రాముడు అయితే అందరికి ఇష్టమే కదా, బీజేపీకి ఇష్టమే. ఈ మనోని పేరు ఏం పేరు? ఆయన పేరు కల్వకుంట తారక రామారావు కదా, రాముడే కదా. భద్రాచలం కాడ కొడదాం రమ్మనండి. మీ ఇద్దరి మధ్యన పొత్తుందని నేను అంటున్నా, అద్దంకి దయాకర్ గా అంటున్నా. మీ ఇద్దరి మధ్యన రాజకీయ రహస్య ఒప్పందం ఉన్నది. లేకుంటే ఒక్క బిల్లుకు వ్యతిరేకం చేసిండ్రా వాళ్ళు? మొన్న ఎక్కడో వెస్ట్ బెంగాల్ ఆయన పేరేంటి, టీఎంసీకి సంబంధించి వ్యతిరేకం చేశారు కదా మొన్న. వక్ఫ్ బిల్లు ముస్లింస్ కాబట్టి, అప్పుడు ఎంఐఎం బిల్లుతో ఉన్నది కాబట్టి. ఇంకొకటి ఏంటిది, రాష్ట్రపతి అభ్యర్థి దగ్గర మొన్న ఏంటిది, ఇది దక్షిణాది రాష్ట్రాలకు మధ్యన వచ్చినప్పుడు కలిసింది తప్పితే ఏ ఒక్క బిల్లుకు కూడా రైతు చట్టాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దగ్గర రైతు చట్టాలు వ్యతిరేకించారు. రైతు చట్టాలు మొదటి దశలో ఒప్పుకున్నాడే బాబు, తర్వాత మళ్ళీ మారిపోయాడు కేసీఆర్. నువ్వు చూస్తే మీరా కుమార్ వచ్చి ఖలిస్తానికి అపాయింట్మెంట్ అడిగినా ఇయ్యలేదు, గుర్తుపెట్టుకోండి. సరే, ఒక చర్చ అదైతే. నేను ఒక మాట అంట, మీకైతే ఇప్పుడు సంగప్ప గారికైనా మీకైనా అఫ్ కోర్స్ మా శ్రీధర్కైనా బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి గతంలో జాతీయ రాజకీయాల మీద కూడా ఒక అవగాహన ఉన్నది. ఏ రోజైనా కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ కు అనుకూలంగా టీఆర్ఎస్ /బీఆర్ఎస్ ఎప్పుడన్నా ఉన్నట్టు చర్చ ఉందా? నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ రోజు శ్రీధర్ గారు లేకపోవచ్చు, సంగప్ప గారు మీడియాలో ఉండొచ్చు, మీరు మీడియాలో ఉండొచ్చు, మీరు ఉన్నారు ఢిల్లీలో, ఈదర్ టీవీనైనా V6 ఐ డోంట్ నో. రాజ్నాథ్ సింగ్ ఇంటికి పోయినప్పుడు జేసీ అందరం కలిసిపోయినాం కేసీఆర్ తో సహా. ఆ రోజు కడియం సిఆర్ గారు ఉన్నారు నాకు గుర్తు. జవదేకర్ అయితే అటాక్ చేస్తుండే కేసీఆర్ మీద. మీరు కాంగ్రెస్ లో విలీనం చేస్తా అంటే మేము ఎందుకు మద్దతు ఇవ్వాలి? నువ్వు స్వతంత్రంగా నిలబడతా, తెలంగాణ కొరకు కొట్టాడుతా అంటే ఓకే గాని, నువ్వు మాటికి మర్జర్ అంటే బీజేపీ ఏమన్నా పిచ్చిగా మీకెందుకు మద్దతు చెప్తుందని చెప్పి ఆ రోజు నిలదీస్తుంటే కడియం సిఆర్ గారు ఏం చేసిందంటే, చలో ఇదంతా ఓపెన్ చర్చ కాదు అని చెప్పి అందరం బయటికి పోదాం. కేసీఆర్ గారు, జవదేకర్, అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ప్రెసిడెంట్, అవును, నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ప్రెసిడెంట్, జవదేకర్ తెలంగాణ ఇన్ఛార్జ్, బీజేపీ ఇన్ఛార్జ్. తర్వాత మనకి జేఏసీ కూడా పూర్తి అపాయింట్మెంట్స్ ఆయనే చూసేటోడు, సుష్మా స్వరాజ్ గారితో గానీ, లేదంటే మనోడు వెదిరే శ్రీరామ్ కూడా మాతో కలిసి ఉండేటోడు ఢిల్లీ బీజేపీ ఆఫీస్ లో. అయితే బీజేపీ కొరకు జవదేకర్ గారు మనకు వెదిరే శ్రీరామ్ చాలా కోఆర్డినేటింగ్ ఉంటుండే. కిషన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ బాధ్యత చెప్పిండు. ఆ రోజు సీరియస్ గా అంటుంటే కాంగ్రెస్ తో విలీనం అంటే మాత్రం మేము తెలంగాణకు మద్దతు చెప్పం అన్న తర్వాత సీన్ కట్ చేస్తే దివ్య సింగ్ గారితో ఒక చర్చ పెడతాం. ఏమని, నాకు పిసిసి ప్రెసిడెంట్ ఆర్ సిఎల్పిఎం అని. అది కాదు, చెల్లె సారథ్యం అయినను అర్చనకు పోయి రావాలన్నట్టు పోయి వస్తారు. అది కాకుండా చేస్తారు.
ఆ రోజుల్లో నేను చెప్తున్నా, ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఆ రోజు టీఆర్ఎస్ ని గెలిపించింది ఎలక్షన్ కమిషన్. ఐఎమ్ ద కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫ్రమ్ ది తుంగతుర్తి 2014. 2018 లో 20 ఈవీఎం మిషన్స్ చేయకపోతే ఇప్పటికి నాకు హైకోర్టు తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు పోతున్నా. ఇదే బీహార్ లో జరుగుతుంది అదే చర్చ. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు విడిపోయి ఉండలేదు. ఎందుకు కవితను అరెస్ట్ చేశారు? సరే, మీరు అన్న పాయింట్ అయితే కవితను అరెస్ట్ చేస్తే కవిత చెప్పింది బీజేపీతో పొత్తు కొద్దని చెప్పిన కాబట్టి నన్ను అరెస్ట్ చేసింది. అది బీజేపీతో పొత్తు అరెస్ట్ చేసిన తర్వాత విలీనం గురించి అంతకంటే ముందు కూడా ఆమె ఒపీనియన్ నాకు తెలుసు. నేను 2014 కంటే ముందు వారితో కలిసి. అంటే ఇప్పుడు తండ్రి అరెస్ట్ చేయిస్తాడా కూతుర్ని? ఎట్లా పోనీ తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, ఏమున్నది? అంటే అన్న విలన్ కావద్దని ఏమన్నా రాసిందా? అన్నే ఇప్పుడు ఏం సపోర్ట్ చేస్తుండే? ఇప్పుడు బీజేపీతో వద్దని చెప్పిన ఇప్పుడు సీఎం రమేష్ అంటే బయటోడు, కవిత అంటే రక్తమే కదా, ఒక కుటుంబమే కదా. విభేదిస్తుంది కదా ఇప్పుడు విభేదిస్తుంది కదా. విభేదం అంటే వైరుధ్యాలుంటే కవిత ఎందుకు అంటుంది బీజేపీతో పొత్తద్దని? ఎట్లా పొత్తుకు పోయింది? ఆమె రిలీజ్ కొరకే పోయింది అంటుంది కదా. ఇప్పుడు కేటీఆర్ ట్వీట్ చేశారు, రండి చర్చకు, రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇద్దరు చర్చకు రండి. ఏమవసరం బాగా దాని మీద డైవర్ట్ చేస్తున్నారు. 1600 కోట్ల కాంట్రాక్టు, దీని మీద చర్చకు రండి, డైవర్ట్ చేస్తున్నారు అన్నాడు కదా. సీఎం రమేష్ అన్నాడు తుపాకుల కూడా 2000 కోట్లు కూడా వాళ్ళ కంపెనీకి ఇచ్చిండ్రు, ఇట్లనే మన ఫేవర్ చేసి ఇచ్చినావా అని అడిగిండు. చెప్పమనండి. లేకపోతే వాళ్ళ నామినేషన్ మీద 5 లక్షలు 10 లక్షలు దాటిన కాంట్రాక్ట్లు అట్లనే ఇచ్చిండ్రా? ఇవన్నీ కూడా బేస్లెస్ బ్రదర్. ఇవన్నీ కూడా దాని మీద చర్చ కాదు. ఇప్పుడు కంచె గచ్చిబౌలి మీద చర్చ. కంచె గచ్చిబౌలిలో సుప్రీంకోర్టు జ్యూరిస్డిక్షన్ లో ఉంది. నువ్వు నేను ఏం మాట్లాడినా దాంట్లో అయ్యేది కాదు. ఇలా ఏంది ఫోర్త్ సిటీలో ఏమంటారు ఏంది ఫ్యూచర్ సిటీలో ఇచ్చిండు 1600 కోట్లు అంటుండ్రు. దాంట్లో బిడ్డింగ్లు ఉన్న కంపెనీలు తీయండి. లేదంటే ఇంకే ఇక్కడ కంచెగచ్చిబౌలి కూడా ఒకటే కంపెనీ ఉన్నదా? ఆ ఒకటే కంపెనీకి చేసే ప్రయత్నం చేసిందా? ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి టిఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన ఒక ఎత్తుగడతో కూడిన కుట్ర. దాన్ని మేమేం పట్టించుకోమనుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కోర్టు డైరెక్షన్ లో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేస్తాం. కానీ కవిత ప్రశ్నలకు సమాధానం ఏమనండి? బీఆర్ఎస్ ఎవరో మా శ్రీధర్ అయినా, కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా సరే. సంగప్ప గారు చెప్పాలనుకుంటారు అప్పటి నుంచి. సంగప్ప గారు సార్ దయాకరణ ఒత్తు గురించి మాట్లాడుతుంటే 2014 ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదన్నా. అంతకుముందు మరి అట్లా అనుకున్నప్పుడు కాంగ్రెస్ తో చర్చలైనా కాంగ్రెస్ తో విలీనం చేస్తున్నారు ఆయన. మొదటిది కాంగ్రెస్ తో విలీనం చేయకపోవడం అది ఏమైందో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలుసు, మొత్తం సమాజానికి తెలుసు. తర్వాత 14 లో కూడా 2014 తెలంగాణ వచ్చిన ఇయర్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ పొత్తు కూడా ఆలోచించలేదు, డిస్కషన్ కూడా జరిగారు. పొత్తేం లేదు, మాతో ఉండకుండా చేయడంలో ఒక పాత్ర నడిచింది. ఓకే ఓకే, అంటే మీలో విలీనం కాకుండా ప్రయత్నం చేశారంటారు, అంతేనా? విలీనం అయితే కాంగ్రెస్ పార్టీ కోరుకోదే, ఆయన అడిగిండు. దాంట్లో కొన్ని ప్రాంతాల్లో నేను కూడా ఉన్నా. కాంగ్రెస్ తో జరిగిన చర్చల్లో మైత్రి బంధం ఉంది, నేను ఉన్నా. అక్కడ ఆయన పెట్టిన కండిషన్స్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు. సరే ఏది ఏమైనా సరే వాళ్ళు టెక్నికల్ గా ఎందుకు పొత్తు విడిపోయింది నాకు తెలియదు. నేను దాని బట్టి కామెంట్ కూడా చేయను. కాంగ్రెస్ తో పొత్తు ఎందుకు విడిపోయింది, వాళ్ళు ఎందుకు వాళ్ళ విలీనం ఎందుకు కాలేదనే విషయంలో దాని మీద కామెంట్ కూడా చేయను. ఎందుకంటే అప్పుడు నేను మీడియాలో ఉన్నా, బయట లోపల ఏం జరిగిందో నాకు తెలియదు. మీరు అప్పుడు పార్టీలో మీరు తన ఉద్యమకారుడిగా కాంగ్రెస్ అనుబంధంగా ఉన్నారు కాబట్టి మీరు అప్పుడు లోపల ఏం జరిగిందో మీకు తెలిసి ఉంటుంది. 100% కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య చర్చల్లో మీరు ఉండొచ్చు, నేను కాదన్నా. దానికి నేను చెప్పిన దానికి ఒప్పుకుంటా. కేకే కమిటీ చేసిండు మీ ఇద్దరికి ఎరుక, మీ ఇద్దరికి భరత్ గారికి మీకు కేకే కమిటీ. కేకే కమిటీ చర్చలు సఫలం చేసిందా, విఫలం చేసిందా? విఫలం ఆ రోజు నిజం ఉందని చెప్పినా నిజం ఉండుండొచ్చని ఈ రోజు అంటున్నారు. నేను ఖండిస్తాను. నేననేది బీఆర్ఎస్ పొత్తు ఏనాడు లేదు. 14 లో కూడా బీఆర్ఎస్ పొత్తు లేదు. డైరెక్ట్ గా జవదేకర్ గారు హైదరాబాద్ దిగగానే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళారు. మాకు టీడీపీ పొత్తు అయింది, అది వేరే విషయం. అది కానీ ఇంకోటి ఇప్పుడు ఏది ఈ కాంట్రాక్ట్ గురించి లేకపోతే ఇంకా కంచిగచ్చిబౌలి గురించి ఏం చేశారు ముందు నుంచి మొన్నటి నుంచి ఆ ఇష్యూ బయటకు రాగానే టీఆర్ఎస్ దన్మని బీజేపీ మీదకి ఎత్తేస్తుంది.
బీజేపీ ఎంపీ ఉన్నాడు. ఫస్ట్ ఏం చేశారు, రఘునందన్ రావు గారు పేరు తీసుకొచ్చారు. తర్వాత రఘునందన్ రావు గారు అండ్ విశ్వేశ్వరరెడ్డి గారు అని చెప్పి ప్రచారం చేశారు. వాళ్ళ సోషల్ మీడియా మొత్తం టీఆర్ఎస్ సోషల్ మీడియా, పెయిడ్ సోషల్ మీడియా మొత్తం ఇదే చేసింది. అప్పటికి మా వాళ్ళు అంటే రఘునందన్ రావు గారు, విశ్వేశ్వరరెడ్డి గారు అందరూ దానికి ఫైట్ చేస్తున్నారు. మేము కోర్టులో ఇంప్లీడ్ అయ్యాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా, ఇప్పుడున్నట్టు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మేము కోర్టులో మా లాయర్లు ఇంప్లీడ్ అయ్యారు. ఆ తర్వాతనేమో ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు తీసుకొస్తున్నారు. కేవలం ఇప్పుడున్న పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. లోకల్ మన ఎంపీ ఎలక్షన్ లో వాళ్ళు బాగా మొత్తం దెబ్బతిన్నారు. లోకల్ బాడీస్ లో కూడా మాకు ఏ మాత్రం ఉనికి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి బీజేపీని కూడా బద్నాం చేయాలా. ఒకసారేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి ప్రచారం చేస్తారు, లేకపోతే తెలంగాణకు వ్యతిరేకమైన ప్రచారం చేస్తారు. సో అంతే తప్ప ఏం లేదు. ఇలా ఏది ఏమైనా కూడా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తాం. భారత్ గారైనా సంగప్ప అయినా మా శ్రీధర్ రెడ్డి అయినా నేనేమంటున్నంటే సీఎం రమేష్ గారు చేసిన స్టేట్మెంట్స్ అనేవి అవి మామూలు స్టేట్మెంట్స్ కావు. దానికి ట్విట్టర్లతోనో ఫేస్బుక్ లతోనో కాదు. మనోడు స్పందించి వాస్తవాలు ఏంటో ఎవరు కేటీఆర్ స్పందించి వాస్తవాలు, ఇక్కడ కేసీఆర్ కూడా సంబంధం లేదు. ఎందుకంటే కేసీఆర్ వచ్చిండు నా దగ్గరికి, నన్ను ఏం అడిగిందని చెప్పలే మనోడు. ఇవాళ తెలంగాణ సమాజానికి సీఎం రమేష్ గారు బెదిరించే స్థాయికి వచ్చిందని మా శ్రీధర్ రెడ్డి అంటుండు. కాబట్టి కేటీఆర్ దాని విషయంలో సీరియస్ గా స్పందిస్తే అది వాస్తవమా కాదని తేలిపోద్ది కదా. స్పందించారు ట్విట్టర్ లో. ఆయన చర్చకు సిద్ధం, 1660 కోట్ల కాంట్రాక్ట్ గురించి రేవంత్ రెడ్డి సీఎం రమేష్ ఇద్దరు రావాలి అని స్పందించారు. ఆయన అనకాపల్లిలో కూర్చొని మీడియాతో మాట్లాడి, మీడియా వాళ్ళతో 1-to-1 కూడా మాట్లాడింది. ఆయన ట్విట్టర్ లో స్పందిస్తే కాదు కదా, ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పాలి కదా, అనుమానాలకు కూడా చెప్పాలి కదా. ఇది ఇప్పుడు రోజుకు 3 ప్రెస్ మీట్లు పెట్టే కేటీఆర్ భయపడుతుండా సీఎం రమేష్ కు ట్విట్టర్ లో చెప్పడానికి? సీఎం ఎందుకు వస్తారు దీంట్లో? మీ ఇద్దరు పంచాయతీలో మీరిద్దరు మాట్లాడుకున్న దాంట్లో సీఎం ఎందుకు ఉంటాడు? అది వాస్తవా కాదని చెప్పాల్సిన అవసరం లేదు. బీజేపీకి కూడా సంబంధం లేదు. సీఎం రమేష్ వర్సెస్ కేటీఆర్ అనేది నడుస్తున్నది ఇక్కడ. కేసీఆర్ వర్సెస్ సీఎం రమేష్ కూడా లేదు. ఆయన ఎన్నో కామ్ గా ఫామ్ హౌస్ లో కూర్చొని ఆయన పనిలో ఆయన ఉన్నట్టుంది కేసీఆర్ గారు. అంత మనోడే సర్ది పెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో అందరూ వెళ్ళి ఇలా కేటీఆర్ వైపు చూపిస్తుంటే మనోనికి శ్రీధర్కేమో కొంచెం టెంప్టేషన్స్ పెరిగిపోయి నువ్వు నన్ను బెదిరిస్తావా నిన్ను బెదిరించే స్థాయికి ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్పండి. చూసుకోవాలి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, అక్కడ దాకా ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన ఎందుకంటే బెదిరించుడు కాదు కానీ సీసీ ఫుటేజ్ బయట పెడితే మా ఇంటికి వచ్చిందని చెప్తున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకునే సామెతకు ఇవాళ సీఎం రమేష్ మాట్లాడిన దానికి కరెక్ట్ సరిపోతుంది. అవును, వాస్తవం అనేది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మరి? కాబట్టి అక్కస్తోటి మేము మాట్లాడలే. ఆడ జరిగినటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బయట పెడితే సీఎం రమేష్ గారికి మధ్య ఉన్నటువంటి వ్యవహారాన్ని చెప్తే మా నాయకుడు మీరేం మొదలు పెట్టారు, మీరు మా ఇంటికి వచ్చారు, బీజేపీలో విలీనం చేస్తామన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. మరి ఎందుకు వెళ్ళారు? బీజేపీ ఎంపీ ఇంటి ఎందుకు వెళ్ళారు? అరే బీజేపీ ఎంపీ ఇంటికి ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒకవేళ పోయినారో తెలియదు, పోయి ఉంటే ఏదైనా తెలిసిన వాళ్ళ వ్యక్తి ఉంటే ఢిల్లీలో ఉంటే పోతుంది, దాని తప్పే ఉందండి. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళు పోరా? అంటే మొత్తం ఏమన్నా రాజకీయ పార్టీలు ఉన్నంత మాత్రాన వ్యక్తిగత జీవితాలు ఉండవా? మామూలుగా పోరా? అది పెద్ద దాన్ని ఆయన ఏదో చాలా చీప్ గా మా ఇంటికి వచ్చారు, నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, నేను బయట పెడతా, ఇట్లా పెడతా. మీ గురించి సిబిఐలు బయట పెడితే, మీ గురించి ఈడీలు బయట పెడితే మీరు మొత్తానికి దుకాణం బంద్ అవుతుందని చెప్పి పోయి బీజేపీలో జాయిన్ అయినారు. ఆ విషయం నేను చెప్పలే, మీ బీజేపీ ఎంపీ చెప్పినాడు. దానికి మీరు ఇవాళ ఫ్రస్ట్రేషన్ తోటి ఉన్న విషయాన్ని చెప్తే, మీరు కాంట్రాక్ట్ల విషయంలో ఏమైనా కేటీఆర్ తప్పు మాట్లాడిననుకుంటే దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉండొచ్చు కాక. కానీ నేను ఏదో బయటపడతా, ఏం బయటపడతావో పెట్టు. ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నేను పదే ఎందుకంటున్నా అంటే, మీరు ఎవరి ధైర్యం చూసుకొని ఇట్లా మాట్లాడుతున్నారనే విషయాన్ని నేను అప్పటికెళ్ళి చెప్తున్నా, ఆ విషయాన్ని అడుగుతున్నా. ఒకటి. రెండోది, ఇంతకుముందు మా దయాకర్ గారు చెప్తున్నారు, ట్విట్టర్ లో పెడితే కుదరదు, చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పే తీరే చెప్తాం. రోడ్డు మీద పోయి ప్రతి ఒక్కరికి ఏది పడుతుందో మాట్లాడితే చెప్పే అవసరం లేదు. చెప్పినప్పుడు చెప్తాం, బరాబర్ చెప్తాం ఆ విషయం కూడా. కానీ మీ రాజకీయపరమైన ఎజెండా ఏందో అర్థమవుతుంది కదా మాకు. విలీనమని చెప్పి పార్టీని బలహీనపరిచే కుట్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మిగతా వాళ్ళు చేస్తున్న విషయం
మా సంఘానే చెప్తున్నాడు, మొత్తం ఏదో ఎంపీలో ఓడిపోయినారు కాబట్టి, అధికారం పోయింది కాబట్టి మొత్తం స్థానిక పార్టీ వీక్ అయిపోయింది, స్థానిక సంస్థలల్లా మాకు సీట్లు రావు, వాళ్ళకే వస్తాయని చెప్తున్నారు. నేను చెప్తున్నా, స్థానిక సంస్థలలో ఎవరు వస్తారో ఏందో రేపు పొద్దున ఎరగైతుంది. కానీ మీ దగ్గర 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 ఏళ్ళు 56 ఏమంటారు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక 20% ఎంపీటీసీలు సర్పంచులు తెచ్చుకోలే. తర్వాత సంగతి మీద మాడదా. కానీ ఊరికే ఒక్కసారి ఒక దెబ్బ తాకింది మాకు. జాతీయ పార్టీలు నీది గవర్నమెంటా నాది గవర్నమెంటా, బీఆర్ఎస్ రిలయన్స్ అని మరొకటని సరే ఏదో అప్పుడే మా అసెంబ్లీ కూడా ఓడిపోయినాం కాబట్టి కొంత ఇబ్బంది జరిగి ఉండొచ్చు. ఓయమ్మ అంత మాత్రానికే ఇప్పుడు మా సంఘాన్ని చెప్తా ఉన్నాడు. సరే వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరిని దూషించాలని కాదు, తక్కువ చేయాలని కాదు, నేను చెప్తున్నా. ఇప్పుడు మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నారు కదా, బండి సంజయ్ కేంద్ర మంత్రి ఉన్నారు కదా, ఛాలెంజ్ చేయమని చెప్పు. ఈ జిల్లాల కరీంనగర్ జిల్లాల నేను ఇన్ఛార్జ్ ఉంటా, మొత్తం 12,750 గ్రామాల లెక్క వచ్చింది కదా, మీరు 10% గెలవండి సర్పంచ్లు మాదే అని చెప్పుకోండి, 20% ఎంపీటీసీలు గెలవండి, 20%. నేను అదే అన్నా. సరే మీరు 8 ఎంపీలు 2 గ్రాడ్యుయేట్ గెలిచాయన్నారు కదా, ఎన్ని జడ్పీ చైర్మన్ గెలుస్తారు అన్న? లేదంటే పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీ గురించి ఆలోచిస్తారు తప్ప సర్పంచ్ ను ఎంపీటీసీని జడ్పీటీసీని గెలిపించుకుందామని ఆ నాయకులకు లేదు. మొన్న ఆ మాట అన్న అది వైరల్ కూడా అయింది, అది వేరే సంగతి. బీజేపీ కార్యకర్తల శ్రమ, రక్తం, మాంసం, స్వేదం మీద కొంతమంది నాయకులు మీ దగ్గర పదవులు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు కార్యకర్తల కోసం పనిచేయరు. నేను చెప్తున్నా, నేను కేసీఆర్ బొమ్మ పెట్టుకొని మీరు ఎంచుకున్న జిల్లాల 60% కంటే ఎక్కువ సర్పంచులు గెలిపించుకొస్తా, ఎంపీటీసీలు గెలిపించుకొస్తా, జడ్పీలు గెలిపిస్తా. మా పార్టీ 60% కంటే ఎక్కువ మద్దతు. ఎస్ ఐఎమ్ సేయింగ్ యూ. లేకపోతే కిషన్ రెడ్డి గారు 2 నెలలు జూబ్లీ హిల్స్ కూడా ఉంది, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కూడా ఉంది, మీరు కూడా ప్రాబబుల్ క్యాండిడేట్ ఉన్నారు. మరి నేను పార్టీని అడుగుతున్న పోటీ చేస్తానని చెప్పి టికెట్ ఇస్తే పోటీ చేసి గెలుస్తా. నేను చెప్తున్నా, వాళ్ళని చెప్పమని చెప్పి గెలిపిస్తాను. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రిఫరెండమా? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రిఫరెండమా? ఇప్పుడు ఒకటి ఏ ఎలక్షన్ ఆ ఎలక్షన్ భరత్ భాయ్ సాబ్ మీకు ఎరకనే ఆ విషయం. మళ్ళా దీనికి రిఫరెండమా దానికి రిఫరెండమా? మీరు 60% గెలుస్తా అన్నారు కాబట్టి నేను 60% గెలుస్తా అంటే రిఫరెండం చెప్తున్నాను. నేను చెప్తున్నా, కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని 10 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన ఏం చేసినామో చెప్పి ఆ రాష్ట్రంలో ఆ గ్రామ పంచాయతీల, ఆ ఎంపీటీసీ పరిధిల, ఆ జడ్పీటీసీ పరిధిల ఎంచుకున్న జిల్లాలో 60% గెలిపించుకొస్తాను మా పార్టీ నాయకుల యొక్క సహకారంతో అన్ని రకాలు చెప్తే ఒక ఛాలెంజ్ లాగా. అదే బీజేపీ కేంద్ర మంత్రులను చెప్పమను, నాయకులు చెప్పమను, ఎంపీలను చెప్పమను, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అందరూ తెలిసి సత్య గ్రాస్ రూట్ లోంచి పార్టీ పెరగలేదు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ రావచ్చు, గ్రాడ్యుయేట్ రావచ్చు, అది వేరే సంగతి. నరేంద్ర మోదీ గారి క్రేజ్ మీద, వారికి ఉన్నటువంటి పేరు మీద, అప్పుడు ఉన్నటువంటి రామ మందిరం నిర్మించిన సందర్భంలో ప్రజల్లో వచ్చినటువంటి కొన్ని భావోద్వేగాల పరంగా కొంత వారికి అవకాశం వచ్చింది. నేను కాదనట్లేదు, ఎవరి విజయాలను కించపరచట్లేదు. కానీ మీరేమంటున్నారు, బీఆర్ఎస్ బలహీనం అయిపోయింది, రేపొద్దున ఏమంటారు దాని పేరు, స్థానిక సంస్థలలో కూడా ఏం రారు, అట్లంటే ఎట్లా చెప్పాల్సి వస్తుంది, వాస్తవాలు ఏందనేది. కాబట్టి ఒకటి ఇవాళ ఇప్పుడు ఎందుకు మీరు ఒక భవిష్యత్తులో ఎటువంటి అలయన్సెస్ ఇవి ఉండవని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్పిన కదా, ఇప్పుడు బరాబర్ చెప్తున్నాము, ఆ అవసరమే లేదు. ఎవరితో విలీనమైపోతూ పెట్టుకోవాలి. ఎందుకు కవిత లెటర్ రాసినట్టు బీజేపీని ఒక్క మాట కూడా ప్లీనర్ లో ఎందుకని లేదు కేసీఆర్? ఇప్పుడు రాజకీయ పరంగా ఎత్తుగడలు, వ్యూహాలు, సమయ సందర్భాన్ని అనుసరించి ఎవరు ఏమై మాట్లాడాలి అనే విషయంలో కేసీఆర్ గారికి ఎవరు పాఠాలు చెప్పనక్కర్లేదండి. అభిప్రాయాలు చాలా మంది చెప్పొచ్చు, వారి యొక్క సూచనలు చాలా మంది చెప్పొచ్చు. పార్టీ అధ్యక్షుడిగా వారికి చెప్పాల్సిన ఎవరైనా చెప్పాలంటే అందరం చెప్పచ్చు, తప్పులేదు. కానీ పార్టీ అధ్యక్షుడు ఇట్లనే ఉండాలి, గట్లనే ఉండాలని చెప్పి ఎవరు చెప్పజాలం కదా. రాజకీయ సందర్భాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలో, ఏం చెప్పాలనో, పార్టీని ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనో వారికి తెలుసు. కేసీఆర్ గారికి ఎవరైనా చెప్పాలనుకుంటే ఇప్పుడు హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటది. 44 దశాబ్దాలకు పైనటువంటి రాజకీయ జీవితంలో వారు చూసినంత రాజకీయం వారు అనుభవించిన పదవి లేదు. కాబట్టి చెప్పకూడదని నేను అనట్లేదు, కానీ చెప్పిన తర్వాత ఏం చేయాలో వారు నిర్ణయించుకుంటారు. ఒకటి ఇవాళ సబ్జెక్ట్ ఏంటంటే, సీఎం రమేష్ గారు మాట్లాడినటువంటి మాటల పద్ధతి, వారు మాట్లాడిన స్టైల్
పద్ధతి కాదు. రాజకీయ జీవితంలో ఇటువంటి టాక్టిక్స్ అనేటివి వర్కౌట్ కావు. అన్ని బయటకు వస్తాయి. వాళ్ళు ఏం జరుగుతున్నదో మనం చూస్తున్నాం. మీరు ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్నట్టున్నారు. వారు వారి యొక్క స్టేచర్కు తగ్గట్టు, స్థాయికి తగ్గట్టు మాట్లాడితే అందరికి మంచిది. అంతేగాని మీ బెదిరింపు ధోరణులు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాడాలనే మాటలు ఇవన్నీ నడవాయి. మస్తు మాడగలుగుతాం మేము కూడా, నేను ఎప్పుడు. ఓకే, దయాకర్ గారు చెప్పండి భరత్ గారు. లోకల్ బాడీ ఎలక్షన్ 60% గెలుస్తాం, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినా మేము చెప్తాం కేసీఆర్ బొమ్మ పెట్టుకుని పోతామని అంటారు. ఇక అది కూడా డైవర్టే గాని 60% గెలుస్తామా మేము 100%. కానీ సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ సంబంధం మీద ఎందుకు పదే పదే వస్తున్నాయి? ఈ రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య సంబంధం మీద పదే పదే బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయి. కొద్దిమంది మీ పార్టీ నేతలు కూడా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ జాతీయ స్థాయి ఎట్లా ఉందో మీకు తెలుసు కదా. తెలుసు, అందుకని నేను కాంగ్రెస్ పార్టీ బీజేపీ అనట్లే. రేవంత్ రెడ్డి బీజేపీ దాంట్లో రేవంత్ రెడ్డి గారు గనక బీజేపీ వైపు అనుకూలంగా ఉంటే రాహుల్ గాంధీ గారు నిన్ననే మాట్లాడినాం మనం, మంచిగా ఒకటారు. అంత పాజిటివ్ గా ఉంటాడా? అందుకనే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, అందుకనే కొన్ని రోజులు చేయలేదు, కోపంగా ఉన్నారు. అపాయింట్మెంట్ కాదు, నేను అంటే ఆన్ రికార్డ్ చెప్పలేను గాని ఈ రోజు రాహుల్ గాంధీకి అత్యంత ప్రీతిపాత్రమైన మిత్రుడు, బ్రదర్ ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. అంత స్ట్రాటజిక్ గా తన ఆలోచనలను తీసుకుపోయే వ్యక్తి ఇంకొకరు లేరు. అది స్పష్టంగా వేదిక మీద చెప్పింది. అంతకంటే ముందు కూడా ఆఫ్లైన్ ఏం చెప్పిండో కూడా మీకు ఆన్ రికార్డ్ చెప్పిన నేను. మీరట్ టు ఢిల్లీకి వచ్చేటప్పుడు కొంతమంది పెద్ద మనసులతో కలిసి మాట్లాడింది. నిన్న ఆయన ఓపెన్ గా కూడా చెప్పిండు. అది ఎంత కష్టమో అని తెలిసినా కూడా, తన సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి స్పందిస్తున్న తీరు ఏ విధంగా ఉందని చెప్పింది. ఇంకా రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి రిఫ్ట్ ఉందని చెప్పడం అనేది అంత మూర్ఖత్వం తప్పితే మరొకటి కాదు. ఎందుకు అసలు ఒక పార్టీతో ఇంకో పార్టీ విలీనము, పొత్తు, కుమ్మక్కు, ఇటువంటి రాజకీయాలు ఎందుకు వస్తున్నాయి? నా పార్టీ వాళ్ళు అయితే 5-6 ఏళ్లుగా 2017-18 నుంచి బాగా 5 ఏళ్ళైంది, దాదాపు 8 ఏళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తుని నమ్మినరా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తుని నమ్మినరా ప్రజలు? ఒకవేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు అయితే కాంగ్రెస్ కి అధికారం ఎట్లు ఇస్తారు? ఒకవేళ కాంగ్రెస్ కి అధికారం ఇస్తే బీఆర్ఎస్ మాతో ఎందుకు డీవియేట్ అవుతుంది? మేమే లక్ష్యంగా ఎందుకు పనిచేస్తుంది? కాంగ్రెస్ ఈ రోజు బీఆర్ఎస్ అక్రమాలను, అకృత్యాలను బయట పెట్టినందుకే కదా ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. కాబట్టి ఇవాళ నేనేమంటున్నంటే, ఈ రాజకీయ ఈ రసకందాయం అనేది ఎటువైపు పోతుందని చెప్పడానికి కన్ఫ్యూజన్ చేసేది బీఆర్ఎస్. ఇలా సీఎం రమేష్ అయితే మా పార్టీకి సంబంధం లేదండి ఎప్పుడు కూడా. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడు. నేనేమంటున్నా అదే, ముఖ్యమంత్రికి సన్నిహితుడు. కేటీఆర్ కూడా ముఖ్యమంత్రికి సన్నిహితుడు. కవిత కూడా ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రికి కూడా దగ్గరే బీఆర్ఎస్ లో పనిచేసినప్పుడు. ఇది చర్చ కాదు. కేటీఆర్ ముఖ్యమంత్రి సన్నిహితం, రేవంత్ రెడ్డి సన్నిహితం అంటారా మీరు? కాదా? ఎట్లా పని చేయలేదా? కలిసి పని చేయలేదా వాళ్ళు? ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కలిసి పని చేయలేదా? టీఆర్ఎస్ లో నాకు తెలిసి 2007లో కేటీఆర్ వచ్చారు. అప్పటికే మీరు సంగప్ప గారు V6 లో పనిచేసింది. అవును, మరి మీ V6 మీకు ఆ సాన్నిధ్యం లేదా? 18 సంవత్సరాలు బీజేపీలో రేవంత్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయిన నాటికి తర్వాత కేటీఆర్ ఇక్కడికి వచ్చారు కదా అంటారా బీజేపీలోకి? నేనేమంటున్నానంటే ఇప్పుడు టీఆర్ఎస్ లో పనిచేసినప్పటి నుంచి కూడా వాళ్ళ మధ్యన సఖ్యత ఉంది, తర్వాత వ్యతిరేకత అయింది. నేను ఇంకా చెప్తున్నా, కేటీఆర్ కి ఎవరు అద్దెం ఉండొద్దని కూడా యువకులందరూ కూడా పక్కకు పెట్టే చరిత్ర ఉంది టీఆర్ఎస్ ది. అది ఇంకో కథ, దాన్ని ఇప్పుడు మనం చర్చించడానికి మనకు సమయం లేదు. కానీ ఇవాళ సీఎం రమేష్ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పే ప్రయత్నం కేటీఆర్ చేస్తే, మిత్రుడు కేటీఆర్ కి ఎందుకంటున్నంటే, ఆయన మామూలు అలిగేషన్స్ ఏం చేయలే. మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు ఏదో పైన చర్చించడానికి కూడా లేదు. నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నది, నువ్వు ప్రత్యక్షంగా నాతోని నువ్వు బీజేపీతో పొత్తు విలీనానికి నువ్వు ప్లాన్ చేసి మామూలు అలిగేషన్ అయితే కాదు, సెన్సేషనల్ అలిగేషన్. అందుకని మనం చర్చ పెడుతున్నాం, అంత రచరచ అవుతుంది. చర్చ పెట్టినా కానీ కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించడం అంటే లైట్ గా తీసుకున్నట్టు.
శ్రీధర్ రెడ్డి ఇంకా మళ్ళీ బయట పెడతాడు అనుకో, ఈయన కూడా ట్విట్టర్ నే స్పందిస్తాడా? శ్రీధర్ రెడ్డి గారు అందుకనే అంటే కేటీఆర్ ఒక్కడి చాలు బీఆర్ఎస్ ను పతనం చేయడానికి అన్నట్టుగా నేను అందుకనే ఫస్ట్ స్టేట్మెంట్ నాకు అది చెప్పిన. కాబట్టి రాజకీయ ఎత్తుగడల్లో బీఆర్ఎస్ తడబడుతుందా లేకపోతే వ్యూహాత్మకంగా తప్పించుకుంటుందా అనే విషయం పక్కన పెడితే అఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అన్నట్టుగా వాళ్ళు స్పందిస్తున్న తీరు, అఫెన్స్ ఆల్వేస్ నాట్ ఏ డిఫెన్స్. మనం తప్పు చేసి కూడా మనం దబాయిస్తే తప్పుకు దబాయింపు సమాధానం కాదు, ప్రశ్నకు సమాధానం మాత్రమే డెమోక్రటిక్ అవుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, నువ్వు నా దగ్గరకు వచ్చినావు, నాతో ఉన్నావు, నువ్వు ఎట్లా ఎమ్మెల్యే అయినావు కూడా చెప్తా. అసలు మోర్ దాన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు సీఎం రమేష్, నాట్ ఈవెన్ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఆయన నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేని ఎట్లా చేసినావు, నా దగ్గర సమాధానం ఉంది అంటున్నాడు. అలాంటప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు నేను క్రూషియల్ అనుకుంటున్న నాయకుడు లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ మా శ్రీధర్ అన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ క్రూషియల్ లీడర్ అన్నట్టుగా చెప్తున్న దానికి ప్రతిగా సమాధానం చెప్పుకొని మీరు సమాధానం చెప్పుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటది, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా అనే ఉంటది. మేము తప్పు చేస్తే మమ్మల్ని ప్రశ్నించండి. ఇదిగా ఉద్దేశపూర్వకంగా బురదజల్లే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. దయాకర్ గారు పదే 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 సీఎం రమేష్ అన్నాడు కాబట్టి చెప్పాల్సిందే. సీఎం రమేష్ వారు ఉంటే ఒక ఎంపీ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేక్ ద కేస్. ఐ డోంట్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ హిస్ స్టేటస్ ఆర్ వెదర్ టు ఆన్సర్. ఇష్యూ ఏంటంటే ఆయన అన్నంత మాత్రాన రెస్పెక్ట్ మేము అందరం ఇక్కడి నుంచి సమాధానాలు చెప్పాలన్న పద్ధతిలో కాంగ్రెస్ అడగడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారేమో కొన్ని అంశాలను పెట్టుకొని బురదలే ప్రయత్నం చేస్తారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఒక రకమైనటువంటి బురదలే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వీళ్ళ నేచురల్ అలై అది ఉన్నటువంటి పాత సీఎం రమేష్ గారు వీళ్ళకి దగ్గర మీరు బురద చల్లండి, మేము బురద చల్లుతాం, మీరు కడుక్కోవాలా అన్న పద్ధతిలో మీరు మాట్లాడితే ఏదో మేము ఆదరా బాదరాగా గావర పడిపోయి ఆగమాగమై చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగా చెప్పే పద్ధతిలా చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాం, వాళ్ళకి అర్థం కూడా అవుతుంది అని నేనేమంటున్నాను. ఈ రకమైనటువంటి ఏదో బ్లాక్ మెయిల్ చేసినట్టు ఇట్లా చెప్తా అట్లా చెప్తా అన్నిటికీ ఎవరు ఇక్కడ బెదిరేటోళ్ళు లేరు. ఇది రాజకీయాలు సరైన పద్ధతి కాదనే విషయం కూడా అర్థం చేసుకోవాలి. అట్లా మాట్లాడడం అనేది ఆయనకు బిలో స్టాండర్డ్స్ అవుతుంది, బిలో డిగ్రీ అవుతుంది, కానీ మాకేమవుతుందండి ఇట్లా రోజు ఆరోపణలు చేస్తున్నారు. రైట్ ఆన్సర్ రైట్ టైం. చూద్దాం ఆ రైట్ టైం ఎప్పుడు వస్తుందో. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, అద్దంకి దయాకర్ గారు, సంగప్ప గారు. మొత్తానికి రానా ఒక సెన్సేషనల్ బాంబ్ అయితే వేశారు సీఎం రమేష్ విలీనం సంబంధించి. అయితే చాలా కాలంగా నలుగుతుందే, చాలా కాలంగా చర్చ జరుగుతుందే, కవిత చెప్పిందే. బట్ ఇప్పుడు బీజేపీ ఎంపీ ఆయన వచ్చి నా ఇంటికి వచ్చి ప్రతిపాదన తెచ్చారనతో మళ్ళా ఒకసారి చర్చకు వచ్చింది. బట్ అది ఒకప్పుడు జరిగిన అధ్యాయం, ఇప్పుడైతే ఆ ప్రపోజల్ ఉండదని అయితే నేను అనుకోను. బట్ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, ఎప్పుడు ఏదైనా జరగచ్చు. 19 విపి సింగ్ ప్రభుత్వానికి అటు భారతీయ జనతా పార్టీ ఇటు లెఫ్ట్ రైట్ కలిసి సపోర్ట్ చేసిన సందర్భం ఉంది కదా. సో అంటరాని పార్టీ అన్న బీజేపీని ఇప్పుడు అందరితో సంబంధం అంటగడుతున్నారు. అదే ఆశ్చర్యకరం. ఒకప్పుడు ఎవరు కలవడానికి ఇబ్బంది పడ్డ పార్టీ ఇప్పుడు 10 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో చెప్పుకోవడానికి ఈ పార్టీ బీజేపీతో వీళ్ళ సంబంధం వాళ్ళ సంబంధం అని చెప్పి అంటే ఆ విధంగా చేసుకున్నారు. పవర్లో ఉండడం వల్ల ఎవరు కూడా బీజేపీతో వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో వెళ్లే పరిస్థితి లేదు. ఆ విధంగా రాజకీయాలు మార్చుకున్నారు. మోడీ అమిత్ షా ఆ విధంగా చేసుకున్నారు. సో అల్టిమేట్ గా దీని మీద మరి కేటీఆర్ అయితే ట్వీట్ చేశారు. బట్ పూర్తి స్థాయిలో క్లారిటీ ఎప్పుడు ఇస్తారన్నది అయితే చూడాల్సి ఉంది. దీని మీద మరొక 2-3 రోజులు, మరొక వారం రోజులు ఉంటుంది రచ్చ దీనికి సంబంధించి. ఇప్పుడే 2-3 రోజులేం కాదు, 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కూడా వీళ్ళు వాళ్ళతో కుమ్మక్కు, వాళ్ళు వీళ్ళతో కుమ్మక్కని వస్తూనే ఉంటుంది. అది మాత్రం గ్యారెంటీ. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో